వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డును జారీ చేస్తామని అన్నారు. రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచరులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు. దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక ప్రకటించింది. సంక్రాంతి నుంచి జనవరి 26 నుంచి రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డులు కొత్తవి జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. శ్రీనివాస్, మొత్తానికి నూతన సంవత్సరంలో రైతులకి శుభవార్త అని చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి రేవంత్ ప్రభుత్వము ప్రధానంగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నటువంటి రైతు భరోసా విషయంలో రైతులకైతే తీపి కబురు చెప్పింది. ఇక నుంచి ఏడాదికి 12,000 రూపాయలు రైతు సహాయం కింద రైతు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్నటువంటి 10,000కు అదనంగా 12,000 ఇస్తూ
10,000కు బదులుగా 12,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో ఇది దాంతో పాటుగా భూములు లేని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో భూములు లేని వ్యవసాయ కూలీలు వాళ్లకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి. వారికి కూడా ఉపయోగపడే విధంగా ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించింది. సో దాంతో పాటుగా ఇక ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయాన్ని కేబినెట్ లో తీసుకున్నారు. సో ఈ కొత్త పథకాలన్నీ కూడా జనవరి 26 నుంచే అమల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక ఇందులో ఏ విధమైనటువంటి శశబిషలు లేవు. వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతి భూమికి కూడా ప్రతి ఎకరానికి కూడా ఈ రైతు భరోసా కింద ఏడాదికి 12,000 సహాయాన్ని చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆర్థిక వెసులుబాటు నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఏడాదికి 12,000 నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.